మోహన్ బాబు మంచు మంచు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. నిన్నైతే అసలు మొదట ఏమన్నాడు మోహన్ బాబు గారు, అసలు ఇదంతా మీడియా సృష్టి, మా ఇంట్లో ఏమీ లేదు, అసలు ఇవన్నీ కూడా పూర్తి అసత్య కథనాలని చెప్పేసి మొదటి రోజు ఎప్పుడైతే 4-5 రోజుల క్రితం పంచాయతీ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఆయన పిఆర్ టీము అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కట్ చేస్తే ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్ళారు. ఒకళ్ళ ఇంట్లో సొంత కుటుంబంలో గొడవలు అవ్వచ్చు, మీ పర్సనల్లే కాదంటలేదు, కానీ యు ఆర్ ఇన్ ఏ సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నారు. నువ్వు మీరే కాదు, మోహన్ బాబు గారే కాదు, వాళ్ళ పిల్లలు కూడా కొద్ది గొప్ప అంటే భారీ స్థాయిలో స్టార్లు కాకపోయినా వాళ్ళు కూడా హీరోస్. మంచు లక్ష్మి కూడా. మీరు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలా రోడ్లెక్కి కొట్టుకుంటమే కాదు, మీడియా కవరేజ్కి వెళ్తే మీడియా మీద దాష్టీకం చేయటం అసలు ఎక్కడన్నా చూసామా ఇప్పటి వరకు? అంత పబ్లిక్లో ఆయన అరే నేను కెమెరాల ముందు ఉన్నాను, నేను దాడి చేసేదే జర్నలిస్ట్ మీద అన్న సోయ కూడా లేకుండా ఆ రకంగా మరి పోలీసులు కూడా ఈ విషయంలో చాలా ఉదాసీనంగా ఉన్నారని చెప్పేసి వినపడుతుంది. సార్ కేసు అయితే నమోదు చేశారు, కానీ ఆయన మరి నిజంగానే ఇక్కడ నేనేం తప్పు పట్టట్లేదు, కానీ మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, ఎప్పుడైతే కేసులు పడినాయో ఇదేదో మెడకు చుట్టుకునేటట్టుందనగానే హాస్పిటల్లో బాగాలేదని చెప్పేసి జాయిన్ అయిపోతుంటారు. నేను ఆయన అలా అంటలేదు. ఇఫ్ ఈజ్ రియల్లీ ఆయన హెల్త్ బాగోకపోతే త్వరగా కోలుకుందాం అని ఆశిద్దాము. బట్ ఎట్ ది సేమ్ టైమ్ హీ హ్యాస్ టు ఫేస్ ద లా, హీ హ్యాస్ టు బి అరెస్టెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. వై? బికాస్ మీడియాని పర్టికులర్గా అక్కడ కవరేజ్ కోసం పిలిచిందే వారి కుటుంబం. ఆయన పిలవపోయి ఉండొచ్చు, కానీ మంచు మనోజ్ లోపలికి తీసుకెళ్ళాడు. సార్ ఎలా చూడాలి సార్ దీన్ని? మీరు కూడా మీ సీనియర్ జర్నలిస్ట్ కూడా లక్ష్మణ్ గారు. సార్ ఓకే, లక్ష్మణ్ గారు తర్వాత స్పందిస్తారు. వేణుగోపాల్ గారు, యువర్ రియాక్షన్ ప్లీజ్. ఇప్పుడు ముందుగా ఏదైతే మన ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఈ మీడియా ఉందో దీని మీద దాడి జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని ముందుగా మా జనసేన పార్టీ ఖండిస్తాం. ఏదైతే సోదరుడు మరి జర్నలిస్టు మరి రంజిత్ అనేటువంటి వ్యక్తి గాయాల పాలయ్యి మరి వాళ్ళ బోన్ కూడా ఏదో ఫ్రాక్చర్ అయింది అంటున్నారు. మరి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి మేము మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒక కుటుంబ తగాదా అంటే వాళ్ళ కుటుంబాల మధ్యనటువంటి వాళ్ళ వ్యక్తిగత తగాదాలు మనకు అనవసరం, కానీ వాళ్ళ పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఎందుకంటే ఇవాళ గత 2 రోజుల నుంచి వాళ్ళ 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు స్టేషన్లకు వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళ రిపోర్టులు పెట్టుకున్న తర్వాత బయటికి వచ్చినటువంటి సమాచారాన్ని సేకరించడం అనేది మీడియా బాధ్యత. ఎందుకంటే ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం మీడియా మీద ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏ పరిస్థితులు నెలకొన్నాయి, ఇది రోడ్డు మీదకి వచ్చేసింది, ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు ఏం పరిశోధన చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. అక్కడ జరిగినటువంటి తప్పు ఏంటి అనేటువంటి అన్వేషణలో మీరు ఇందాక చెప్పినట్లు మంచు మనోజ్ గారు ఎమ్మటే పెట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దాడి జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏమంటాడంటే మంచు విష్ణు గారు నేను విన్నాను, ఆయన ప్రెస్ మీట్ లో చెప్తాడు, నాన్నగారు అలాంటి వాడు ఆయన కాదు, నమస్కారం పెడతాడు, మీడియా అంటే అపారమైనటువంటి గౌరవం, మేము మీడియాని నెత్తిన పెట్టుకుని వాళ్ళ పాలు పోస్తాం అనేటువంటి ఆయన మాటలకి అక్కడ విజువల్ లో చూసినటువంటి పరిస్థితి ఆయన ఉగ్ర రూపం. ఒక లోగో అంటే ఏంటంటే మీడియాకి ప్రాణం. ఆ లోగోని నువ్వు లాక్కుని నువ్వు సడన్ గా నీ మీద పడితే నువ్వు తీసుకున్నటువంటి చర్య కాదు, మీలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆ లోగో తీసుకుని సదరు జర్నలిస్ట్ ని ఇష్టం వచ్చినట్టు ఈ ముక్కు పక్కన మీరు అంత బలంగా మీరు బాధారు అని అంటే, మీ బౌన్సర్లను పెట్టుకుని కొట్టించారు అని అంటే ఇవాళ ఏమైపోతుంది? వాళ్ళ ప్రజాస్వామ్యంలో జర్నలిజం ఏమైపోతుంది? ఒక నిజాన్ని నిగ్గు తేల్చేటువంటి ఇలాంటి సోదరుల మీద మీరు ఇలాంటి అహంకారం ప్రదర్శిస్తారు. ఇది సినిమానా? మీరు 4 రౌడీలను పెట్టుకుని మీరు ఏదో 3 గంటల కోసం మీరు యాక్షన్ చేసేటువంటి రీలా ఇదేమన్నా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి పట్టుకొమ్మన్న లాంటి ఇవాళ ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇవాళ మీరు సినిమాలో చేసినటువంటి సీనుల్లాగా మీరు ఇవాళ వాళ్ళకి షర్టులేసి మీ రౌడీ గ్యాంగులన్నింటినీ కూడా షర్టులేసి
వాళ్ళ సఫారీ డ్రెస్ వేసి ఇవాళ దాడి చేశారని అంటే తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ మోహన్ బాబు గారి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది కాబట్టి తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఎందుకంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఉండి కూడా ఏమీ చేయలేకపోతాం అనేటువంటి దానికి ఏమీ ఉండదు. చట్టం తన పని తను తప్పకుండా తీసుకుపోద్ది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు తక్కువగా ఉండటం వలన వీళ్ళు ఎక్కువగా ఉండటం వలన అక్కడ అలాంటి పరిస్థితులు జరిగినాయి అనేటువంటి విచారణ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకు తెలిసింది. కాబట్టి ఇలాంటి సంఘటన మాత్రం చాలా తప్పు. కాబట్టి ఇది మొదటి అంశం. రెండో అంశం, అసలు వాళ్ళు చెప్పేది ఆస్తులు గొడవ కాదండి. వాళ్ళ ఆస్తులు లేకపోతే ఏది కాదు. వాళ్ళు ఆయన చెప్పినా ఈయన చెప్పినా వీళ్ళు మీడియా మీద కూర్చున్నా, ఆయన హాస్పిటల్లో పడుకున్నా అసలు విషయం అది కాదు. అక్కడ ఏదైతే విద్యానికేతన విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యానికేతన సంస్థల్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. అక్కడ జగతి పబ్లికేషన్ అనేటువంటి దాంట్లో నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ వినయ్ మహేశ్వరి అనేటువంటి వ్యక్తిని దగ్గరకు తీసుకుని మోహన్ బాబు గారు అతి సన్నిహితంగా ఉండి అతని సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీల కన్నా కూడా ఒక్కొక్క విద్యార్థి నుంచి 20,000 రూపాయలు అక్రమైనటువంటి సంపాదన వసూలు చేస్తున్నారు ఆ విద్యానికేతన సంస్థల్లో. దాదాపు 15,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటుంటే డే స్కాలర్లుగా 8,000 మంది ఉంటే 7,000 ఆ హాస్టల్లో ఉంటే పిప్పించేసినట్టు చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నట్టు పరిస్థితుల్లో పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మంచు మనోజ్ గారికి దృష్టిలోకి వెళ్ళటం, ఇది మనం అన్యాయం చేస్తున్నాం, విద్యార్థులు నోరు కొడుతున్నాం, విద్యా సంస్థ పేరుతో మనం దోషం తీయటం అనేది తప్పు, ఇది మంచి పద్ధతి కాదని అనేక సందర్భాల్లో మనోజ్ గారు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇందారేదో 5:30కి ఇప్పుడు 6 గంటలుగా ఆయన ప్రెస్ ముందుకు వస్తానన్నాడు. నేను చూస్తున్నా ఆయన వస్తే ఏం మాట్లాడతాడో చూద్దామని. అన్ని విషయాలు ఆయన చెబుతానంటున్నాడు. కాబట్టి అక్కడ జరిగినటువంటి విషయాలు 1,000 రూపాయలకి ఈ వినయ్ మహేశ్వర్ అనేటువంటి వ్యక్తికి మేనేజర్ గా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో 1,000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనుక్కొచ్చి 10,000కి విద్యార్థులకు అమ్మటం. ఇది దాదాపుగా 1993లో ఒక మంచి అంటే విద్యార్థులకి విద్యను అందించాలని ఈ సంస్థ స్థాపిస్తే ఆనాడు మహానుభావులందరూ పునాది వేస్తే మీరు దీన్ని ఇలా అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకి పాల్పడి మీలో మీరే కుంగులాట పడిపోయి ఇది తప్పు అన్నటువంటి వ్యక్తి అతను చెబుతాడు కాబట్టి మనం తర్వాత ఎంతో ఈ మనోజ్ అనేటువంటి వ్యక్తి దాన్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి అతని మీద మరి దాడి చేయటానికి అతన్ని బహిష్కరించడానికి ఇవాళ ఆస్తి తగాదాలనో లేకపోతే అతను తాగుతాడనో లేకపోతే అతను భార్య మాట వింటున్నాడనో ఈ రకమైనటువంటి అభియోగాలు వేయటం అనేది కూడా సరైనది కాదు. అన్ని విషయాలు మరి 1 గంటలోనే 2 గంటలోనే లేదా రేపు పొద్దునైనా బయటకు వస్తాయి. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు దాంట్లోకి మనం తలదూర్చాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు తలదూర్చినటువంటి కార్యక్రమంలో ఇవాళ మరి పబ్లిక్ తెలవాల్సినటువంటి అవసరం మరి ఏదైతే 4th ఎస్టేట్ ఏదైతే 4వ స్తంభం ఉందో అది బయటకు తీయడానికి ప్రయత్నం చేసిన దాని మీద దాడి జరగటం అనేది 100కి 200 పాళ్ళు తప్పు అని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తూ సదరు వ్యక్తుల మీద ఎవరైతే దీంట్లో పాల్గొన్న వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుని చట్టం ముందు నిలబెట్టి మరొక్కసారి ఎవరు కూడా ఇలాంటి చర్యలు చేయకూడదు. వాళ్ళు సుప్రీంకోర్టు వేస్తుందండి. జర్నలిజాన్ని గౌరవించమంటుంది, జర్నలిస్ట్ ని ఆహ్వానించమంటుంది. ఇలాంటి వ్యక్తుల్ని గౌరవిస్తే మన ప్రజాస్వామ్యం కాపాడుకోవడం అవుతామని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు చెబుతుంటే మీరు సినిమా రీల్ లాగా చేసేసి ఇవాళ ఇష్టం వచ్చినట్టు కొడితే ఏం మాట్లాడాలనుకుంటున్నారా? తప్పకుండా కనువిప్పు కలగాల. ఈ విషయంలో సరైనటువంటి శిక్ష పడాలి. ఎవరైతే ఇందులో పాల్గొంటే వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకోవాలని మాత్రం మేము జనసేన పార్టీ తరఫున మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. రైట్. లక్ష్మణ్ గారు, ఈ మోహన్ బాబు నిన్న జర్నలిస్టుల మీద దాడి ఏకంగా అతనికి ముక్కు కంటికి మధ్యలో భాగంలో కొన్ని ఎముకలు కూడా విరిగాయంట. అంటే అంత స్థాయిలో దాడి జరిగింది స్వయాన మోహన్ బాబు మనం అందరం చూసాం. జర్నలిస్టు సంఘాలు ఈరోజు మీడియాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు ఈ విషయంలో కొంత ఉదాసీనంగా ఉన్నారని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. సార్, మీ అబ్జర్వేషన్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్? ఏది ఏమైనా జర్నలిస్టుల మీద అంత కోపముతో దాడి చేయటం అన్నది అందరూ ఖండించాల్సినటువంటి అంశమే. ఆవేశం పనికి కాదు. ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు, సినిమా యాక్టర్గా కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి అంత ఆవేశం పనికిరాదు. అదే మీడియా వైపు తప్ప రైట్ అంటే అది తర్వాత మాట్లాడతాను. అది అంత తొందరపాటు అన్నది జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకోవాలి అంటే తప్పకుండా ఎలాంటి కేసులు ఎలాంటి సెక్షన్లు పెట్టాలన్నా అవన్నీ పెట్టాలి. కానీ
పోలీసులు ఉదాసీన వైఖరో లేదా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి ఆ కేసులు నమోదు చేయకపోతే జర్నలిస్టులు ధైర్యంగా ఎలా పనిచేస్తారంటే రేపు ధైర్యం కూడా కఠిన చర్య తీసుకుంటే వాళ్ళు ధైర్యం, ఎవరికి నష్టం? ఈ సమాజానికి నష్టం. జర్నలిస్టులు ధైర్యంగా అనేక ఈ అవినీతి భాగోతాలన్నీ బయట పెడితే తప్ప సమాజంలో మేలు ఎలా జరుగుతుంది? మరి భయపడి ఇంట్లో కూర్చోబెడితే ప్రయోజనం ఏముంది? ఇప్పటికే ఈ యొక్క మీడియా సంస్థలని ఉంది, ఇంకా అది ఉండదు. ఈ వాళ్ళే ఉండరు అసలు ఏం సమాజంలో. అయితే ఏంటంటే ఒకటి మనము జర్నలిస్టులు కానీ మీడియా సంస్థలు కానీ ఆలోచించాల్సిన విషయం కూడా ఉంటుంది. ఎవరికైనా రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది, చట్టంలో ఉంది. రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది. ఏం చెప్తుంది అంటే ఒకవేళ సుప్రీంకోర్టుగా చెప్పిందంటే అందరికీ రైట్ టు ప్రైవసీ వర్తిస్తుంది, ఎవరికైనా అందులో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాజకీయ నాయకులు ప్రజాసేవ కోసం వచ్చి సార్ సిగ్నల్ వీక్ గానే ఉంది సార్, ఇప్పటివరకు పర్లేదు. కానీ యా ఎనీవే యువర్ వ్యూ పాయింట్ హ్యాస్ బీన్ టేకెన్. ఈవెన్ మీడియా సంస్థలు కూడా ఈ సందర్భం కానీ కాదు కానీ కొన్ని సందర్భాల్లో కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంటుందనేది మీ అభిప్రాయంగా తీసుకుంటున్నాము. అలాగే మనకి శ్రీధర్ గారు, బొంబా శ్రీధర్ గారు ఉన్నారు సార్. వినపడుతుంది సార్? వినపడుతుంది సార్. సార్ మీతో కంక్లూడ్ చేసేస్తాను మీ ఒపీనియన్తో ఈ అంశం మీద. సార్ ఒక చిన్న అంశం చెప్తాను. 80 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు నేను ఇండియన్ కార్ల్ మార్క్స్ అంటాను. ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆయన 80 సంవత్సరాల క్రితమే, అంటే 1947 ముందు 3 సంవత్సరాలు ఘర్షణ పడ్డారు. ఆయన ప్రాథమిక హక్కులని పెట్టారు. ఇందులో వాక్ స్వాతంత్రం, ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని అంతో ఎంతో ప్రజల్లో ప్రవేశపెట్టి రాజకీయ నాయకులని మీద విమర్శలు పెట్టేది మీడియా అండి. ఆ మీడియా నోరు కూడా నొక్కడమే ఇది. ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారండి, కానీ రిపీట్ అవుతూనే ఉంది. ఇది ఖండించడం కాదు. ఇంతకు ముందు ఆయన మా అసోసియేషన్ లో కూడా గొడవ చేశారు, అప్పుడు మళ్ళా రాజీ చేశారని విన్నా. అట్లా రాజీ కాకుండా అప్పుడే ఆయన కనుక తప్పని తేలుంటే, ఖచ్చితంగా శిక్షించుంటే మరలా తప్పు చేయడానికి భయపడేవాళ్ళండి. అటు భయపడటం లేదు. పెద్దవాళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తే ముందు ఛానళ్ళు అన్ని చేస్తున్నాయి, తర్వాత మళ్ళా రాజీ చేసి సర్దుబాటు చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్యాటర్న్, మెంటల్ ప్యాటర్న్ ఏ మాత్రం మారటం లేదండి. వాళ్ళ యొక్క ఆవేశం చేస్తే ఏమవుతుంది, 4 రోజుల తర్వాత రాజీ అవుతుంది. కేసులు కడతామంటున్నారు, కేసులు కడతారు, చట్టం పని చేసుకొని పోద్ది. చట్టం కొసదాకా ఎక్కడ నడుస్తుందండి? ఎన్ని మర్డర్ కేసులు రాజీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ కేసులు కూడా రాజీ అవుతాయి. పెద్దలు కూర్చోబెడతారు, సర్ద పెడతారు. మీడియా వాళ్ళు, జర్నలిస్టులు పబ్లిక్ లోకి పోయి ఈ మాత్రం కూడా సర్వీస్ చేయలేకపోతే ప్రజాస్వామ్యం నిలువున నాశనం అయిపోద్దండి. దీన్ని ఖచ్చితంగా వేరే మార్గం చూడాలి. ఫోర్త్ ఎస్టేట్ అంటారు, ఫోర్త్ ఎస్టేట్ లో విలేకరికి ఏమాత్రం సెక్యూరిటీ లేదు. పోలీసులు కేసులు పెడతారు, పెద్దల మాట విని అంటున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఈ జర్నలిస్టులు వ్యతిరేకం, ఎందుకంటే వాళ్ళు చేసే అన్యాయాలు కూడా బయట పెడుతుంటారు. రైట్ సార్, రైట్ సార్. ఓకే శ్రీధర్ గారు. ఓకే సార్, కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీధర్ గారు, అలాగే వేణుగోపాల్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీధర్ శర్మ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.